మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందా? బ్లడ్ కూడా తక్కువగా ఉందా? అందులోనూ మీరు ప్రెగ్నెంటా? అయినా టెన్షన్ పడకండి. ఈ రెసిపీని వారానికి అట్లీస్ట్ 2 సార్లు తిన్నారంటే మీ డెఫిషియన్సీస్ అన్నీ పోయి హ్యాపీగా హెల్తీగా తయారవుతారు. 5 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ ఈజీ సింపుల్ రెసిపీని అసలు బీట్రూటే తినని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. కొంచెం కారంగా అలా పుల్లగా సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే మంచి హెల్తీ రెసిపీస్ కోసం, హెల్త్ టిప్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందుకోసం మనం ముందుగా బీట్రూట్ని పొట్టు తీసి ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. నేను 2 మీడియం సైజ్ బీట్రూట్లు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపుకు సరిపోయేంత నూనె వేసి, నూనె కాస్త వేడయ్యాక 2 ఎండుమిర్చీలు అలా విరిచి వేసేయండి. ఆ తర్వాత కాసిని పోపు గింజలు వేయండి. ఈ పోపు గింజల్లో ఆవాలు, జీలకర్ర, కాసింత ఎక్కువ శనగపప్పు వేసాను. ఎందుకంటే పంట కింద అలా తగులుతూ ఉంటే తింటుంటే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు 2 రెమ్మలు కాస్త విరిచి వేసేయండి. ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. 2 చిటికెలంత ఇంగువ వేయండి. అది నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదనేది రాదు. కాసింత పసుపు వేయండి. ఇవన్నీ కలిపేస్తే పోపు రెడీ అయిపోతుంది. అబ్బా, పోపు ఘుమఘుమలాడిపోతుంది. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న ఈ బీట్రూట్ తురిమిని ఇందులో వేసేద్దాం. ఈ పోపంతా ఈ తురుముకి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. బీట్రూట్కి ఉప్పు, కారం చాలా తక్కువే పడుతుంది కాబట్టి చూసి వేసుకోండి. నేను సాల్ట్ అయితే ఒక పావు స్పూన్ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొంచెం తక్కువ పడితే కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుంది. సాల్ట్ వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది ఇంతకు మించి ఫ్రై అయిందంటే దాని టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది అయితే సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ తింటే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక 10 నిమిషాలు పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ. ఇది రైస్లోకే కాదు, చపాతీ, దోశలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.